నామానికి స్తోత్రాలు. ఈ యొక్క సియోన్ గాస్పుల్ టీవీ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్న ప్రియులరా, బాగున్నారా? ప్రతి ఒక్క గురువారం రాత్రి 7:30 ఈ యొక్క ఛానల్లో వాక్యము చెప్పబడుతుంది, లైవ్ రాబడుతుంది. ప్రియులరా, దయచేసి గమనించండి, చక్కగా వినండి. నా కొరకు పరిచర్య కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేట మీ అందరికీ మనం చేసుకుంటున్న ప్రియులరా, వాక్యం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఒకసారి గమనిక ప్రియులరా, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకాలు గొప్ప తండ్రి, నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇదిగో తండ్రినైనా ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభువా, అయా నన్ను జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క టీవీ పరిచర్య నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. అలుపుని దౌర్భాగ్యునైనా నేను ప్రభు నన్ను పిలుచుకొని నీ పరిచర్య అయా నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. అలాగనే ప్రభువా, ఈ వాక్యం చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను, ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించాలి. ఆ కుటుంబంలో అనేక మంది రక్షణ పొందాలి, అనేక మంది మారు మనసు పొందాలి ప్రభు. సహాయం చేయమని అయా కృప చూపు. అలుపుని దౌర్భాగ్యం నన్ను నీ బోరగా నీ పాత్రగా నన్ను వాడుకొని సహాయం చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి ప్రార్థించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులరా, ఒక పల్లవి పాడుకుందాం, హల్లెలూయా. ఎందుకంటే రాజబాబు గారి పాటలు అంటే నాకు చాలా ఇష్టం ప్రియులరా, అందుకని నేను పాటలు ఒక పల్లవి చరణం పాడుకుందాం. కన్ను మిన్నుగా అనకుండా నిన్ను విడిపోయాను, చిన్నబుచ్చు కాకుండా నన్ను సమకూర్చావు, నీ మనసే అన్నయ్యా నా కన్న తండ్రి నా యేసయ్యా. రాజాతి రాజానికే వందనాలు, రవికోటి తేజానికే వందనాలు, యేసునాథా దేవా వందనాలు, రాజా వందనాలు, రాజాతి రాజానికే వందనాలు, రవికోటి తేజానికే వందనాలు. ప్రియులరా, గమనించండి, కన్ను మిన్ను కానకుండా ఆయనని నేను విడిపోయినప్పుడు చిన్నబుచ్చుకోకుండా నన్ను సమకూర్చి ఈరోజు ఇలాగే మీ ముందు ఉంచాడు. హల్లెలూయా. ప్రియులరా, అందుకని నేను ఏమంటే ఆశపడవచ్చు దేవుని సన్నిధిలో, దేవుని సేవ చేయాలని ఒక ఆశ, దేవుని పరిచర్యలను ఒక ఆశ, దేవుని పాటలు పాడాలని ఒక ఆశ, దేవుని వాక్యం చెప్పాలని ఒక ఆశ కలిగి ఉండాలే తప్పితే దురాలోచన మనలో ఉండకూడదండి. ఏముండకూడదంట? దురాశ మనలో ఉండకూడదు ప్రియులరా. ఏముండాలంట? ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఆయన. నువ్వు ఆశపడటంలో తప్పు లేదు. ఏం ఆశపడాలంట? ప్రభువా, నీ పాదాల దగ్గర కూర్చొని నీ పాద సేవ చేయాలయ్యా, నీ పాద సేవ చేయాలయ్యా, నీ సన్నిధిలో నేను అయ్యా నీ కుమారుడిగా ఉండాలి, నీ కుమార్తెగా ఉండాలని అనుకోవటం తప్పు లేదు. కానీ ప్రియులరా, బైబుల్ పేరు చెప్పి వేషాలు వేసి, దేవుని పేరు చెప్పి మోసాలు చేసి, దురాలోచనలు కలిగి దురాలోచనకు తగ్గట్టు నువ్వు ఒక ఉన్నతమైన స్థానంలో నేను ఉండాలి, పెద్ద సేవకుడిగా నేను ఉండాలనుకోవటం, ఒక ఉన్నతమైన స్థానంలో నేను ఉండాలి అని నువ్వు దేవుని పేరు చెప్పి వేషాలు వేస్తే కుదరదండి. అది కుదిరేది పది కదా. ప్రియులర్, నీలో ఆశ ఉండాలి. ఎలా ఉండాలంటే నేను దేవుని సేవ చేయాలి, దేవుని లోకములో శిష్యులుగా ఉండాలి, ఈ లోకములో సువార్తను ప్రకటించే వారిగా ఉండాలి, ఈ లోకములో దేవుని యొక్క పరిచారకుడిగా, దేవుని యొక్క ఎలా ఉండాలంట? దేవుని యొక్క బిడ్డగా నేను ఈ లోకంలో జీవించాలని ఒక ఆశ ఉంటే దేవుడు ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అండి. నీ ఆశ ఫలించింది అంతే. లేదంటవా? దురాలోచన కలిగి ఉంటే, నువ్వు ఏదో లోన ఒకటి పెట్టుకొని బయట ఒకటి చెయ్యాలి అనుకుంటే కదా. ఒక అతను అంట, ఒక పాస్టర్ గారు నాకు 3 కొడుకులయ్యా, 2 చక్కగా చదువుకున్నారు, ఉద్యోగాలు చేశారు, ఉద్యోగాలకు పంపించా, కానీ 3వాడు చిన్నవాడు పనికి మాలినవాడయ్యా, వాడిని తీసుకొని వెళ్ళి నీ సేవలో పరిచర్యలో వాడుకొనైనా. పనికి మాలినవాడు అంటే యేసు ప్రభువుకు పనికి మాలినవాడు కావాలా? అంటే అన్నీ మంచి ఏమో ఇతరులకు ఇచ్చి, మంచి బిడ్డలను ఉద్యోగాలు చేపించి, దేనికి పనికిరానటువంటి వాడిని, ఈ లోకంలో దేనికి ఏమి చేయలేనటువంటి వాడిని దేవుని పరిచర్యకు పంపిస్తారండి.
ఒక ఆమందంట పాస్టర్ గారు ద్రాక్ష పళ్ళు తినండి అందంట. ఆ పాస్టర్ గారు అన్నంట, ఇప్పుడేనమ్మా నేను తినొచ్చానంటే, ఎటు పారేసేగా తినండి పాస్టర్ గారు. చూశారండి ఎంత దౌర్భాగ్యమో, చూశారండి ఎంత దౌర్భాగ్యమో. ఎటు పారేసేయకండి పాస్టర్ గారు, తినండి. ప్రియులరా గమనించండి, ఈ లోకముల ప్రియులరా దేవునికి ఇచ్చే వాటిల్లో కూడా వెనకాడుతున్నారు. దేవునికి ఇటు నేర్చుకోవాలండి, దేవునికి ఇటు నేర్చుకోవాలి. నాకు తెలుసు మా పాస్టర్ గారు పౌలరాజు గారని నాకు బాప్తీసం ఇచ్చిన ఆయన అంటాడు నన్ను, అబ్రహాం ఈటో నేర్చుకో అనేవాడు. ప్రియులరు గమనించండి, ఏమనేవాడు? ఈటో నేర్చుకో, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అంటాడు. దేవుడిని సేవ చేయాలంటే నువ్వు ఈటో నేర్చుకో. ప్రియులరా నేను ఈరోజు ఈ దేవుడికి ఈటో నేర్చుకున్నా. హల్లెలూయా. అంతే, ఈరోజు నేను దేవునికి ఈటో నేర్చుకున్నా. ఎందుకంటే నాకు ఆశ ఉంది కనుక దేవుని సేవ చేయాలని, దేవుని పరిచర్య చేయాలని ఆశ ఉంది. అందుకని దేవుడు మీ ముందు నన్ను ఉంచాడండి. కష్టపడి చెమట వచ్చి కష్టపడి ఈ యొక్క టీవీ పరిచర్య కొనసాగిస్తున్నా అంటే నేనే ఎవరిని కూడా స్పాన్సర్ చేయమని అడగనండి. స్పాన్సర్ చేయమని నాకు అలవాట్లేదు. ఎందుకంటే దేవుని పని చేయడానికి మనం కష్టపడాలి, కష్టపడి దేవుని పరిచర్య చేయాలండి. కష్టపడి దేవుని సన్నిధిలో మనం దేవుని సువార్తను ప్రకటించాలండి. అది నిజమైన క్రైస్తవుడు ఎవరు. హల్లెలూయా. లేదులే, ఆ ఇంటికి పోతే కానుకలు ఇస్తారు, ఈ ఇంటికి పోతే కానుకలు ఇస్తారు, నేను కానుకల కోసం నువ్వు వచ్చావా, లేకపోతే దేవుని సేవ చేయడానికి వచ్చావా? సహోదరులారా, ఈ రోజుల్లో చాలామంది చూశారు ప్రియులరా, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ఇంటికి పోయి ఈ ఇంటికి తిరిగి ఆ ఇంటికి తిరిగి కదా కానుకల కోసం వాళ్ళకు ప్రార్థన చేస్తున్నారే కానీ వారి కుటుంబం రక్షణ కొరకు కానీ వారి కుటుంబంలో రక్షింపబడుతున్నారా లేదనే వాళ్ళు లేరు కదండి. వారింటికి బాటు వచ్చిన ప్రార్థన చేయటం, కానుక తీసుకట్టు ఇది ఒక అలవాటుగా మారిపోయింది. ఏం మారిపోయింది? ఇది ఒక అలవాటుగా మారిపోయింది ఈ యొక్క క్రైస్తవులకి. ఎందుకంటే ప్రియులరా చూడండి, ఎక్కడన్నా కోటాలకు వెళ్ళినప్పుడు, ఎక్కడన్నా మీటింగులకు వెళ్ళినప్పుడు 3 గంటల సేపు వాక్యం వింటారు. క్రైస్తవుల బుద్ధి ఏంటంటే 3 గంటల సేపు వాక్యం వింటారు, కానీ అన్నాన్ని పెట్టేటప్పుడు మాత్రం నెట్టుకుంటూ ఉంటారు, ఆగరు, వెనక ముందు చూడరు. మరి అక్కడ ఎన్నో వాక్యం ఏమైపోతుందో నాకు అర్థం కావట్లేదు, అక్కడ చెప్పిన వాక్యం ఏమైపోయిందో నాకు తెలియదు. ఈ సేవకులే ముందు ఉంటారని భోజనానికి జ్ఞానం లేదు. అయ్యా సరే వాళ్ళు విశ్వాసాలు తింటున్నారు, తిన్నే సరే పాపం వాళ్ళు కష్టపడి పనిచేశారు కదా, మనం ఇప్పుడు దాకా ఖాళీగానే ఉన్నాం కదా, వాళ్ళు తిన్న తర్వాత తిన్నాంలే, మిగిలిపోని దేవునికి సూత్రం, మిగిలిన దేవునికి సూత్రమే అనుకొని ప్రియులరా ఉంటారా? ఊరు కాదు. వీళ్ళు విశ్వాసంలో లైన్లో నిలబడితే సేవకులు తేపపోయి ఇస్తాకు తీసుకొని ఏం చేస్తారో, సేవకులు చేసిపోయి ముందు కానీ వాళ్ళే. మరి ఈ స్టేజ్ మీద వాక్యం చెప్పేటప్పుడు ఏమైంది? ఈ మందిరాల్లో వాక్యం చెబుతారా? చెప్పిన వాళ్ళకి మైండ్ లేదా? విన్న వాళ్ళకి మైండ్ లేదా? అయ్యో మనం ఇప్పుడు దాకా వాక్యం విన్నామే, అయ్యో ఇప్పుడు దాకా వాక్య సందేశం చెప్పామే, మరి లైన్లో ఉన్నారే, ఒకరినికిడితో ఒకళ్ళు పోయి భోజనం చేద్దామే అని ఆలోచన లేకుండా సినిమా టికెట్ల కాడ ఏకపడతారు. చూసారా? సినిమా టికెట్ల కాడ ఏకపడతారు కదా, కొట్టుకుంటారు. అలా కొట్టుకుంటున్నారండి వీళ్ళు భోజనాల కాడ. ఏమైంది మీ జ్ఞానం? ప్రియులారా గమనించండి. అందుకని యాకోబు పత్రికలో 1వ అధ్యాయము 15వ వాక్యములు ఏమంటాడంటే, దురాశ గర్భము ధరించి పాపమున కనగా పాపము పరిపక్తమై మరణాన్ని గనును. నా ప్రియ సహోదరులారా మోసపోకండి. వీళ్ళు మోసపోతానే ఉంటారు. ఇలా మోసపోతానే ఉంటారు. ఇక్కడ ఏమంటున్నాడు? దురాశ గర్భము ధరించి పాపాన్ని కనగా పాపము పరిపక్తమై మరణాన్ని కనును. నా ప్రియ సహోదరులారా మోసపోకుడే. ఎందుకు మోసపోతున్నా నాకు అర్థం కావట్లా. ఎందుకు మోసపోతున్నారు చెప్పండి? ఎందుకు మీ ఇష్టానుసారం ఈ లోకంలో జీవిస్తున్నారు? నన్ను అడిగితే నన్ను ఆడికి రమ్మంటే ప్రార్థన చేసుకుని వస్తావా, ప్రార్థన చేసుకొని చెబుతావా? నువ్వే మోసావా ఏలియావా? చెప్పు, నువ్వే మోసా గారివా ఏలియా గారివా ప్రార్థన చెప్పడానికి? మన బ్రతుకులు బాగుండవు, మన స్థితులు బాగుండవు. ఇక్కడుంటే అబద్ధం ఆడుతున్నాం, లెగితే అబద్ధమే మన బ్రతుకులు. ప్రార్థన చేసుకొని చెబుతానండి పాస్టర్ గారు. ఏంది నువ్వు చెప్పేది? ప్రార్థన చేసుకుని
అర్థం చేసుకోండి నా మాటలు ప్రియులరా. మోసపోబాకండి, మోసకపోబాకండి. మోసపోవటం ఏంటంటే మోసపోవటం అంటే దేవుని సన్నిధిలో మోసపోతున్నారు. మేము విద్యార్థం అని మోసకపోవటం అంటే పాపాన్నంతా మోసుకొని పోతూ ఉన్నారు. ఇంకా నువ్వు వచ్చింది పాపంలో నుంచే కదా, నువ్వు వచ్చింది శాపములో నుంచే కదా, నువ్వు వచ్చింది అటు ఇటు ఒడ్డు కొట్టుకొని పోతే కాలికి పోయిన పొట్టు వల్ల తిరుగుతూ అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ వచ్చి నువ్వు సేవలోకి మళ్ళీ ఇంకా పాపాన్ని ఇంకా మొయ్యాలని నువ్వు ఆశతో ఉంటే దేవుడు చూస్తుంటారా? ఊరుకుంటాడండి? చెప్పు. అది కాదంటే బైబిల్, అబ్బో మేము బైబిల్ పోయి చదువుతామండి, బైబిల్ రిఫరెన్స్ చెప్పని చేత కదా వీళ్ళకి. బైబిల్ రిఫరెన్స్ చెప్పరు, వాక్యం మాత్రం చెబుతారు. పిల్లలు చదువుతారుగా, ఏం చెబుతారు? కాకి తిరగమిస్తే కా గుడితే ఇలాగ చదువుకుంటూ పోతారు బైబిల్లో. నేను చాలామందిని చూసేసి బైబిల్ చదివిన వాళ్ళని. అది కాదంటే బైబిల్ ఎన్ని పుస్తకాలు ఉండే, ఎన్నో అధ్యాయాలు ఉండే, ఆదికాండం ఎన్నో అధ్యాయాలు, ఈ మాత్రం గుర్తుపెట్టుకుంటారేమో. వీళ్ళందరూ గుర్తుపెట్టుకుని రాసుకుంటారు పుస్తకం మీద రాసుకుని ఈ ప్రశ్నలు ఎత్తు ఉంటారు. మోసపోబాకండి. ఇక నేను వాక్యం చదవండి, వచ్చిన వాటికే చదవండి, వాక్యం వచ్చిన వాటికి రెఫరెన్స్లు గుర్తుపెట్టుకోండి, వచ్చిన వాటికి వాక్యం లోబడండి, అంతే చాలండి. యేసు ప్రభు అమ్మ నువ్వు బైబిల్ మొత్తం, అయ్యా నువ్వు బైబిల్ మొత్తం తిరిగేయమల్లా చదవండి, తప్పు లేదు. కానీ కొన్ని రిఫరెన్స్లు దాని దగ్గర పెట్టుకొని ఏం చేయాలంట? జాగ్రత్తగా నడవాలి వాక్యం ప్రకారం. వాక్యానికి లోబడండి. నువ్వు వాక్యానికి లోబడు, దేవుడికి లోబడు కదా. నువ్వు వాక్యానికి లోబడు, దేవుడికి లోబడు. సామెతల కింద 30వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉన్నది కదా. ఆయన అక్కడ ఆగరు గారు అంటాడు, అయ్యా నేను నీకు 2 మనవలు నేను దయచేయి ప్రభు, నేను 2 మనవలు కోరుకుంటున్నాను. ఎప్పుడు? నేను చనిపోక మునుప 2 మనవలు ఏంటి అంటే, వ్యర్థమైన వాటిని అబద్ధములు నాకు దయచేయకము. నువ్వు లెగితే అబద్ధమేనైతే నీ బ్రతుకే, నీ జీవితం అబద్ధము. పేరుకు మాత్రం ఓ క్రైస్తవులు అండి, పేరుకు మాత్రం ఓ క్రైస్తవులు. అబ్బాబ్బా, తెల్ల బట్టలు వేసుకున్నావు, పెద్ద బైబుల్ పట్టుకున్నావు, తెల్ల బట్టలు వేసుకున్నావు, పెద్ద బైబుల్ పట్టుకున్నావు, ప్రార్థన గుంపులకు వచ్చి పడుగు ప్రార్థన చేసినావు, గల్లీకి నీ సాక్ష్యం గంభీరంగా చెప్పినావు, నీ ఇంటికాడ నీ సాక్ష్యం ఎంత మంచిగున్నాదా. వద్దు వరన్నా, ఈ పులుముకున్న భక్తొద్దుర వరన్నా, గడ్డి పువ్వు లాంటి భక్తొద్దుర వరన్నా. ఏంటంట? తెల్ల బట్టలు వేసుకున్నావు, పెద్ద బైబుల్ పట్టుకున్నావు, ప్రార్థన గుంపులోకి వచ్చి పడుగు ప్రార్థన చేస్తాను, గల్లీకి నీ సాక్ష్యం గంభీరంగా చెబుతావు, కానీ నీ ఇంటికాడ నీ సాక్ష్యం ఎంత మంచిగా ఉన్నదా. నీ ఇంటికాడ నీ సాక్ష్యం లేకపోతే, నీ గల్లీలో నీ సాక్ష్యం లేకపోతే, నీ బంధువుల దగ్గర నీ సాక్ష్యం లేకపోతే, నీ రక్త సంబంధం దగ్గర నీ సాక్ష్యం లేకపోతే, నువ్వు వచ్చి మాత్రం అబ్బా సభల్లో నీ ఇష్టం వచ్చినట్టు చెబుతామండి కదా. నీ ఇష్టం, మైక్ ఉందిగా చేతిలో, ఎదరు జనం ఉన్నారు, నీకు ఇష్టం కదా. చేతిలో మైక్ ఉందా, సేవకులకి మైక్ ఇచ్చినా పిల్లగాడికి చాక్లెట్ ఇచ్చి నిడిచిపెట్టరంట. హల్లెలూయా. సేవకులకు మైక్ ఇచ్చినా పిల్లలకి చాక్లెట్ ఇచ్చి ఇడిచిపెట్టరు, వాళ్ళు ఏడుతారు. అరే జలుబు చేసిద్దిరా వద్దురా అంటే, నేను తినాల్సిందే చాక్లెట్ వదలను. వీళ్ళు కూడా అంతేండి, ఈ లోకములు, ఈ మనుషులు కూడా మైకుల కోసం ఎదురు చూస్తారు. చూడండి ప్రియులరా, 10 మంది ఉంటేనే ప్రార్థన చేస్తారు, 20 మంది ఉంటే పాటలు పాడతారు, 100 మంది ఉంటే ప్రసంగం చేస్తుంటారు. హల్లెలూయా. నేను తప్పుగా అంటలేదండి, ఇది మాత్రం చూస్తున్నా కాబట్టి నేను చెబుతున్నా. మారండి, మార్పు చెందండి. నన్నుని బట్టే కదా, నా నామమును మీ బట్టే కదా అన్ని జనుల్లో దూషింపబడుతున్నది. అందుకే కదా ఎవరు వచ్చారు? సాతానుగాడు వచ్చిండు, వలలు వేస్తుండు, మనకి వలలు వేస్తున్నాడు. ఎక్కడ పెడితే అక్కడ జాలర్లు సముద్రములు చేపల కోసం అలా ఇసిరినట్టు సాతానుగాడు మీకు ఇసురుతున్నాడు. వల డబ్బు, బంగారం, కారులు, బిల్డింగులు, మంచి కారులు తిరుగుతున్నారు, మంచి బిల్డింగులు కట్టాలనుకుంటున్నారు, మంచి డూప్లెక్స్లు కట్టాలనుకుంటున్నారు, మంచి వస్త్రాలు వేయాలనుకుంటున్నారు. సేవకు వచ్చినప్పుడు శిలపొరలు వేసుకున్న తర్వాత, సేవకు బయలుదేరిన తర్వాత, ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్న తర్వాత, సేవకులు కానుక, విశ్వాసుల కానుక దక్షిణ భాగాలు ఇచ్చిన తర్వాత, నీ బట్టల ఖరీదంతా, నీ చెప్పులు ఖరీదంతా, నువ్వు వాడే సెల్ ఫోన్ ఖరీదంతా, నువ్వు పెట్టుకునే కళ్ళజోడు ఖరీదంతా. ప్రియులారా గమనించాలి. ఒకప్పుడు ఏమంటారు?
నేను సేవకు వచ్చేటప్పుడు చిల్లపర్లు వేసుకొని తిరిగా. ఇప్పుడు దేవుడు నాకు 4,000 రూపాయలు చెప్పులు 5,000 రూపాయలు దేవుడు ఇచ్చిండా? నువ్వు నిజంగా చెప్పు దేవుడు ఇచ్చిండని. నీకై నువ్వు కొనుక్కున్నది. అయ్యా ఒకప్పుడు చిల్లపర్లు ఇప్పించి 200 రూపాయలు చెప్పులు జాలే ప్రభు, నాకు ఇంత ఖరీదు ఎందుకు ప్రభు అంటావా? ఉన్నాయి కదా విశ్వాసులు ఇచ్చిన సంఘంలో డబ్బులు ధనము, నీ ఇష్టం వచ్చినట్టు కొనుక్కో. నీ ఇష్టం వచ్చినట్టు మంచి మంచి కారులు ఎదురు. యేసు ప్రభు అన్నాడు కాలినాటక మీద పోయిండు. ఎందుకు పోయిండు? ఆయన తలుచుకుంటే రథాలు లేవా? ఆయన తలుచుకుంటే వంటలు లేవా? గుర్రాల మీద తిరగకూడదా? కానీ ప్రియులరా, అడవుల్లో సముద్రాల్లో ఉప్పు నీళ్ళలో తిరిగిండు ఆయన. ఆ సంగతి గ్రహిస్తున్నారా? నా దోషముల పాపముల కొరకు ఆయన శరీరము నలుగొట్టబడింది. నా దోషముల పాపముల కొరకు ఆయన శరీరము నా దుఃఖ వల్ల దున్నబడింది. నా దోషముల పాపముల కొరకు ఆయన సిలువలో రక్తాన్ని ఖర్చి రక్త కోటలో దాచుకొని శత్రువు రాకుండా నన్ను కాసి కాపాడుతున్నవాడు ఆయనే. ఎక్కడి నుంచి వచ్చాను? అందుకని అంటాడు కదా 26వ కీర్తనలో దావీదు మహారాజు, అయ్యా పాపులతో నా ప్రాణము చేర్చకము, నా హత్యకులతో నా ప్రాణము చేర్చకము నాయనా. చూశారు ప్రియులరా, వారి చేతులు దుష్కార్యములు కలవు, వారి కుడి చేయి లంచముతో నిండి ఉన్నది. ప్రియులరు చూడండి, పాపులతో నా ప్రాణము చేర్చుకునేనా, నా హత్యకులతో నా ప్రాణం చేర్చుకునేనా, వారు దుష్కార్యములు కలవారు, వారి కుడి చేయి లంచముతో నిండి ఉన్నది. లంచము లంచము లంచము. ఈరోజు ఇదివరకు ఆఫీసులో తీసుకున్నారు లంచాలు, ఇప్పుడు మందిరాల్లోనే తీసుకున్నాం లంచాలు. దక్షిణ భాగాల పేరుతో వాళ్ళకై వాళ్ళు ఇస్తే తీసుకొని తప్పులేదు, వాళ్ళకై వాళ్ళు దక్షిణ భాగాలు ఇస్తే తీసుకొని తప్పులేదు. పీడిస్తున్నారండి ఈ రోజుల్లో. ఏం చేసుకుంటారు? ధనవంతుడు పరలోక రాజ్యం జారడో మీరేగా చెబుతుంది. పేదలాజు అబ్రహాం కుడి పక్కల ఉండని మీరేగా చెబుతుంది. మరి ఎందుకు ఎక్కడికి పెట్టినా ఎక్కడికి పోయినా కానుకలు దక్షిణ భాగాలు ఏం చేసుకుంటారో ప్రియులను గమనించి ఆలోచించుకోండి. ఒకప్పుడయ్యా నా స్థితి ప్రభువా, తినటానికి తిండి లేదు నాయనా, ఉండటానికి ఇల్లు లేదు నాయనా, కట్టుకోవటానికి సరైన బట్టలు లేవు ప్రభువా, ఈరోజు సమృద్ధికి ఇచ్చావు ప్రభువా, అది చాలా నీకు వందనాలు ప్రభువా. మనసు పూర్తిగా ప్రియులరా అనుకునే వాళ్ళు ఉన్నారా? 2015లో నేను మంచములో పడి ఉన్న ప్రియులరా, 2015లో నేను మంచములో పడి 4 నెలలు మంచములో ఉన్నప్పుడు నేను కృపాశానుల వాక్యము టీవీ చూస్తున్నప్పుడు పాస్టర్ బాలరాజు గారు అనే ఒక వ్యక్తి వాక్యం చెబుతుండగా ఆ వాక్యని నేను కూడా టీవీలో వాక్య పరిచర్య చేయాలని ఒక తీర్మానం, ఒక ఆలోచన కలిగి నేను నా భార్యతనమ్మా నేను టీవీలో వాక్యం చెప్పాలని ఉందమ్మా అంటే, ఏందే నువ్వు చెప్పేది వాక్యం, నెలకు 2,000 అయ్యా, ఇప్పటికే 1,50,000 అయినాయి నీకు ఖర్చులు, నేను ఏడ తెచ్చిపెట్టినట్టు లేదమ్మా, నేను మాత్రం టీవీలో వాక్యం చెప్పాలని కృపాశానల దగ్గరకు వచ్చాను నర్సరాపేట. వస్తే ఆ కృపాశానలు నడిపాయని పేరు ఎందు పిల్లరా, ఆయన అన్నాడన్నా నేను ఇంత బలహీనంగా ఉన్నాను, ఏ వాక్యం చెబుతాను లేదా చెప్పాలంటే, సరే నీకైతే 1,500కి ఇస్తాను, ఒక్కొక్క నెలకు 4 ప్రోగ్రాలు అన్న. మంచిది అనుకున్న పిల్లరా, 2016లో టీవీ వాక్య పరిచర్య ప్రారంభించే ప్రియులరా, కష్టపడి పని చేస్తూ టీవీ పరిచర్యను సాగిస్తుంటే 1,50,000 అప్పు దేవుడు తీసేశాడు. ఒక ఛానల్ కాదండి, అప్పుడు 3 ఛానల్లో వాక్యం చెప్పగలిగి ఉన్న దేవుడు నాకు శక్తినిచ్చాడు. హల్లెలూయా. ఎవరి మీద భారం వేశా? మనుషుల మీద, ధనవంతుల మీద, ఎవరి మీద? నన్ను రక్షించిన వాడు నా యేసయ్య, హల్లెలూయా. నన్ను కాపాడిన వాడు నా యేసయ్య, హల్లెలూయా. నన్ను స్వస్థత పరిచిన వాడు నా యేసయ్య, హల్లెలూయా. నన్ను ఆ మరణములో నుంచి పైకి లేపిన వాడు నా యేసయ్య. ఇదిగో ఇవన్నీ చేసిన వాడు ఇది చేయకుండా మానుకుంటాడా? చేపిస్తాడు నా చేత, హల్లెలూయా. చూశారు పిల్లరా, అది కూడా చేపిస్తాడు. నా కుమారుడా నా ఉపదేశం ఆలకించుము ఏమన్నాడు? నా కుమారుడా నా ఉపదేశం ఆలకించుము. పిల్లరా గమనించండి, ఆయన ఉపదేశం మనం ఆలకించాలి. ఆయన సన్నిధిలో మనము
ఎలా ఉండాలంట? వేషధారులుగా ఉండకూడదు. పౌలు గారు అంటాడు కదా, అయ్యా బ్రతికి తెగిస్తే సావైతే నాకు మేలయ్యా. ప్రియులరా, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు, బాధలు పడుకుంటూ నేను ఈ స్థితికి వచ్చానంటే ప్రియులరా, నేను ఓడిపోనయా. ఏందంట? నేను ఓడిపోనయా, నా పక్షానుండగా, నేను కుంగిపోనయా, నువ్వు నాతో ఉండగా. నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్యదా, నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్యదా, నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచిదా. నేను ఓడిపోనయా, నా పక్షానుండగా, నేను కుంగిపోనయా, నువ్వు నాతో ఉండగా. నేను ఓడిపోవడానికి అవకాశం లేదండి, ఎందుకంటే దేవుడు నాతో ఉన్నాడు. నా ఇల్లు అంతా తెలుసండి, చిన్న రేకు చెడ్డు. చాలామంది సేవకులు, అబ్రహం గారు బాగానే ఉండదు కదా, ఇల్లు ఎట్టుంటుంది అనుకుంటూ వస్తారు పిల్లలు, కానీ ఆ రేకుల చెట్టు కాటనా. అబ్రహం గారు రేకుల చెడ్డా చూసారా? వాళ్ళు ఏమంటారు? రేకుల చెడ్డ. నేను అంటున్నా, నాకు దేవుడు అది ఇచ్చాడు, ఒకప్పుడు ఇల్లు లేదయ్యా, అద్దీంట్లో ఉండా, దేవుడు ఇప్పుడే రేకుల చెట్టు ఇచ్చాడు, అందుకు పెట్టి సూత్రము హల్లెలూయా. ఒకరోజు చాలామంది, ఒక 10-20 మంది నా ఇంటి దగ్గరికి వచ్చారు స్త్రీలు. పాస్టర్ అబ్రహం గారు ఇల్లు ఎట్టుందో చూద్దామని వచ్చారు. నేను కొంచెం వైట్ హ్యాండ్ వేసి అక్కడక్కడ తిరుగుతుంటా పిల్లరా. వాళ్ళు వచ్చి, అయ్యగారు నీళ్ళు చూడాలి రామన్నప్పుడు వచ్చా. నేను కూడా, నాకు నువ్వు వస్తుంది, ఇల్లు నాయనే నన్ను చూసి నా ఇల్లు చూడాలనుకుంటున్నారేమోనని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఏమన్నారంటే, రేకులు చెడ్డా. అమ్మ వందనాలు, అమ్మరా కూర్చోండమ్మా, కూర్చోండమ్మా. అయ్యా దమ్ము సబ్బు తీసినప్పుడు వాళ్ళు కదా వాళ్ళు అన్నారు, పాస్టర్ గారు రేకు చెడ్డైనా వారి మనసు మంచిది, హల్లెలూయా. వాళ్ళ పలకరింపు చూడు, వాళ్ళ మర్యాద చూడు. రేకుల చెట్టు చాలండి, మనం బుద్ధికి బాగుంటే చాలు, మన జీవితం బాగుంటే చాలండి. ప్రియులరా, మా బంధువులు చాలామంది జాబులు చేసేవాళ్ళు, జాబు అలర్లు అనేవాళ్ళు. ఎందుకంటే మేము మాత్రం పొలం పని చేసుకునేవాడిని. తాగుతూ తిరుగుతూ ఉంటూ మరణ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నన్ను పిలుచుకొని, నా కుమారుడు నా పరిచర్య చేయి, నా కుమారుడు నా సేవ చేయమన్నప్పుడు, ఈరోజు ప్రియులరా 2005లో నేను రక్షణ పొందిన తర్వాత ఇప్పుడు ప్రియులరా 20 సంవత్సరాలు బట్టిన పరిచర్యకు వచ్చాను. హల్లెలూయా. ఎందుకంటే బతిమలాడుకున్న గోజులాడా, ప్రభువా నీ సేవ చేయాలయ్యా, నీ పరిచర్య చేయాలి ప్రభువా, నీ సన్నిధిలో నేను బలముగా వాడాలి ప్రభువా, నీ పాత్రగా నన్ను వాడుకోనైనా, నీ బోరగా నన్ను వాడుకో ప్రభువా. ప్రియులరా, యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఏడ్చే ప్రభువా. ప్రియులరా, చూశారా ప్రియులా, దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ గుర్తుపెట్టుకోండి ప్రియులరా. మనం చెప్పే మాటల్లో ప్రేమ ఉండదు, మైసూరు బొండాలు మైసూరు ఉండదు. ఏముంటుందంట? మనం చెప్పే మాటల్లో ప్రేమ ఉండదు, మైసూరు బొండాల మైసూరు. ప్రేమ అనేది కరెక్ట్గా ఉండాలి. నువ్వు చెబితే చేయాలి. ప్రేమను గురించి చెబుతున్నావా? ప్రేమ చేయాల్సిందే. ఏదోలే మైక్ చేతిలో ఉంది చెబితే కాదు. కానీ ప్రియులరా, ప్రేమను గురించి చెబితే నువ్వు నిజం చెప్పాలి. అందుకని ఆగూరు గారు అంటాడయ్యా, నేను చనిపోక మునుపు నీకు నేను 2 మనవలు చేసుకొనిచున్నానయ్యా. ఏమంటున్నాడు? నేను చనిపోక మునుపు నీకు 2 మనవలు నేను చేసుకొనిచున్నాను నాయనా. ప్రియులరా, గమనించండి. ఎందుకు చెబుతున్నానంటే, మనం లెగితే మనం ఏం చేయాలంట? అబద్ధం ఆడటానికి మనం ఏమాత్రము సందేహపడకూడదు కదా. అబద్ధం ఆడటానికి ఏమాత్రం సందేహపడము, నిజం చెప్పడానికి సందేహపడతాం పిల్లరా. అందుకని ఇక్కడ చూడండి పిల్లరా, అక్కడ అంటున్నాడు, ఆగూరు గారు అంటున్నాడు, అయ్యా 30వ అధ్యాయం 7వ వాక్యములు, నేను నీతో 2 మనవలు చేసుకొనిచున్నాను, నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపుము, వ్యర్థమైన వాటిని అబద్ధములు నాకు దూరముగా ఉంచుము, పేదరికమైనను ఐశ్వర్యమైన నాకు దయచేయకము, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడినై నిన్ను విసర్జించునేమో, యెహోవా ఎవడని అందునేమో, లేదు పేదనై
దొంగిలి నా దేవుడు నామమును దూషించినేమో. చూశారు ప్రియులారా ఏమంటున్నాడు ఇక్కడ? అయ్యా, నేను చనిపోకముందు నా 2 మనలు నాకు అనుగ్రహించు. నా నుండి ఏం కావాలంట? మనం అబద్ధమైన వాటిని, వ్యర్థమైన వాటిని మనం నాకు దూరముగా ఉంచు ప్రభువా. చూశారు ప్రియులారా మన జీవితం ఎలా ఉన్నది, మన బ్రతుకు ఎలా ఉన్నది? అందుకని అంటున్నాడు కదా, దురాశ అంట గర్భం దాల్చి పాపాన్ని కంటదంట, పాపం పరిపక్వమై మరణాన్ని కంటదంట ప్రియులారా. అందుకనే సహోదరులారా మీరు మోసపోకండి ప్రియులారా. రేపు మనం నరకం నుంచి తప్పించుకోవాలంటే ఈ లోకముల ప్రియులారా మనకేం అవసరం లేదు ప్రియులారా. దేవుడు ఒక్కడ చాడు. అందుకని ఎన్నోసార్లు మీరే చెబుతుంటారు, సేవకులమైన మనం ఏం చెబుతామంటే 12 మంది శిష్యుల్ని సువార్తను ప్రకటించడానికి పంపిస్తూ వాళ్ళతో ఏమంటాడయ్యా, మీకు సంకలో సంచైనా సరే, కర్రల చేతిలో కర్ర అయినా సరే, 2 గంగిలైనా సరే, జేబులు ఎండి అయిన బంగారమైన ఖర్చుల నిమిత్తం ఏది కూడా మీకు వద్దు, కాలికి చెప్పైనా కూడా వద్దంటుంటే ఈ రోజుల్లో మనం ప్రియులరా కారు లేకపోతే కదలలేకపోతున్నాం కదా, కారు లేకపోతే కదలలేకపోతున్నాం. సేవకు వచ్చినప్పుడు ప్రియులరా ఇల్లుని తిరిగి ప్రార్థన చేసేవాళ్ళు, గృహాలు దర్శించేవాళ్ళం కదా, ఆ ఇంట్లో 10 నిమిషాలు కూర్చునేవాళ్ళం. కానీ ఈరోజు గృహాలు దర్శించే స్థితిగతులు మారిపోయాయి ప్రియులరా. వాళ్ళు ఈరోజు చాలామంది ఫోన్ల ద్వారా ప్రార్థన చేసుకోవాల్సి వస్తాం మన చేత. ప్రియులరా ఈ మాటలు నేను ఎందుకు చెబుతున్నానంటే, మీరు ఎవరైనా సరే, అందరి గురించి నేను చెప్పట్లేదండి, నేను చూసిన వాళ్ళని గురించి, నేను చాలామందితో తిరిగాను, ఎన్నో బాధలు పడ్డా, ఎన్నో కష్టాలు పడ్డా ప్రియులరా. అలాంటి జీవితం నుంచి నేను బయటకు వచ్చాను కనుక ఇవన్నీ అనుభవాలు మీకు చెబుతున్నా ప్రియులారా. ఈరోజు నాకు స్థితిగతులు, దేవుడు ఒకప్పుడు ఇల్లు లేనప్పుడు ఈరోజు చిన్న రేకులు చెడ్డిచ్చాడు, కట్టుకాని బట్టలు లేనప్పుడు ఈరోజు మంచి వస్త్రాలు ఇచ్చారు, తినటానికి తిండి లేనప్పుడు ఈరోజు మంచి ఆహారాన్ని నాకు ఇచ్చాడు ప్రియులారా. నేను అనుకుంటా, ప్రభు ఇవన్నీ నాకు ఇచ్చావు, నీకు నేనేం చేయాలంటే నేను సువార్తను ప్రకటించాలి, సేవ చేయాలని ఒక తీర్మానం కలిగి ప్రియులారా దేవుని సన్నిధిలో మీ ముందు ఇలాగ నిలబడ్డాడంటే కారణం ఎవరు కాదు, నా యేసయ్య. నా కొరకు ప్రాణం పెట్టినవాడు, నా కొరకు రక్తం చిందించినవాడు, నా కొరకు సిలువలో నలగొట్టబడ్డవాడు ఆయన ప్రియులారా. నన్ను పిలుచుకున్నవాడు, దర్శనాల ద్వారా నన్ను పిలుచుకున్నవాడు ప్రియులారా. అందుకే నేను ఏమంటానంటే, అయ్యా అంటాడు, దురాలోచన మనకి వద్దమ్ములారా, తల్లులారా, చెల్లారా, మీకు చెబుతున్న దురాలోచన మనకొద్దు. దేవుణ్ణి అడగండి, ముందు ఆయన నీతిని, రాజ్యాన్ని ఆయన ఎతికితే ఇవన్నీ మనకు దేవుడు ఇస్తాడు ప్రియులారా. ముందు మనం ఎతకాలంట ఆయన నీతిని, రాజ్యాన్ని మనం వెతుకుదాం, ఆ తర్వాత మనకు దేవుడు ఇస్తాడు ప్రియులారా. అవన్నీ మనకు కావాలంటే దేవుని పాదాల దగ్గర కూర్చొని ప్రార్థన చేసేవారు ఉన్నారు. మరి సహోదరులరా, వాక్యం ఇస్తున్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు, అన్నదమ్ములారా, తల్లిదండ్రులారా, మీరు వాక్యం విన్నారా? మోకరించిన ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గొప్ప తండ్రి, నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి. మహోన్నతుడా, మహోగణుడా, నీకే వందనాలు. సర్వోన్నతుడా, నీకే స్తోత్రాలు. సర్వ సృష్టికర్త, నీకే స్తోత్రాలు, నీకే వందనాలు ప్రభు. ఇదిగో తండ్రి నైనా ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలు. ఈ యొక్క పరిచర్యను నేను ముందుకు నడిపిస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. ఇదిగో తండ్రి వాక్యం వినిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను, ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వాదంతో అడుగుచున్నాను తండ్రి. ఆ కుటుంబంలో అనేక మంది రక్షణ పొందాలి, అనేక మందిని సన్నిధులు ప్రభు సాక్షులుగా నిలబడ్డాలి ప్రభు. ఆ బిడ్డలను ఆయన ఏ అక్కలతో ఉన్నారు, ఏ అనారోగ్యంతో ఉన్నారు, ఆ బిడ్డలకు కావాల్సిన దయచేసి దీవించి ఆశీర్వాదంతో అడుగుచున్నాను. ఈ యొక్క సియోన్ గాస్పెల్ టీవీ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని, ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి నన్ను జ్ఞాపకం చేసుకొని ఆయన పరిచర్య ముందుకు నడిపించు. సహాయం ఇచ్చిన సంఘాలను విస్తరింపచే, సంఘాలను ఆయన బలపరచు. అయ్యా నన్ను బలపరచు. నీ సన్నిధిలో బోరగా పాత్రగా నన్ను వాడుకుంటున్నందుకు నీకు వందనాలు. అల్పునైనా నన్ను ప్రేమించి ప్రభు, అయ్యా నీ సన్నిధిలో ప్రభు ఆ యొక్క టీవీ పరిచర్యను ముందుకు కొనసాగించి సహాయం ఇచ్చేయమని, నా తప్పులు పొరపాటు క్షమించమని నజరేయుడైన యేసు నామమున అడిగి ప్రార్థించుకున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే ప్రవేశ రక్తమే సంపూర్ణ నిజము కలుగును గాక. తండ్రి యొక్క కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యుని సహవాసం మాకును, మా కుటుంబాలకు, సంఘాలకు, ఈ యొక్క టీవీ పరిచర్యకును, ఈ టీవీ వాక్యంలో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డలకు, ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వది సహాయం ఇచ్చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి ప్రార్థించుకున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే. ఆమేన్.
అందరికీ వందనాలు ప్రియులరా. గురువారం రాత్రి 7:30 ఈ యొక్క సిఎన్ గాస్పల్ టీవీలో ఈ యొక్క వాక్యం వచ్చింది. ప్రతి ఒక్క వారం కంపల్సరీగా చూడండి. నా కొరకు, నా కుటుంబం కొరకు, పరిచర్య కొరకు ప్రార్థన చేయవలసి మీ అందరికీ మనం చేస్తూ సెలవు తీసుకుంటాం. హల్లెలూయా. అందరికీ వందనాలు.